తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వీక్షకులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా ఈ భయంకర దుర్దినాల్లో కేవలం మీ ఉచితమైన కృప చేత నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి నేటికి మీ పాదసంధిలో కూడి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు తన జ్ఞానంతోనే కట్టునా, ఎప్పుడు ఎక్కడా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ఆలోచించడం సిద్ధపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరినీ ఆధ్యాత్మిక బలపరిచి దీవించుమని, యావతీ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మరొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. ఏంటో ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన సోదరుడా, సహోదరి, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కడుతుంది తన జ్ఞానముతోనే. ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. చూడండి, వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. సామెతలు 14 మొదటి వచ్చినని చదువుతున్నానండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటున్నాడు. అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢురాలు కూడా ఇల్లు కడుతుంది. సో ఇద్దరు కడుతున్నారు. సో మూఢురాలు ఇల్లు తను పీకేసుకుందని నేటి కాల సమయంలో చెప్పుకుందాం. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది అని అంటే జ్ఞానంతో కడుతుంది కనుక ఆ ఇంటిని ఓడబెరుక్కుంటానికో లేకపోతే ఇల్లు పడగొట్టుకుంటానికో మాత్రం కాదు అని మొదట కొద్దిగా మనం ఆలోచన చేసుకుంటాం, ప్రయత్నించేద్దాం. ఇదే భావాన్ని యేసు ప్రభువుల వారు కూడా కొండ మీద ప్రసంగం చివరి భాగంలో ఒక మాట చెప్పారు. ఎవరైతే నా మాట వింటారో, ఆ మాట విని నా మాట ప్రకారం ఎవరైతే చేస్తారో, నా మాట విని కూడా ఆ ప్రకారం ఎవరైతే చేయరో, ఇరువురు ఇల్లు కడతారు అని చెప్పాడు. ఇల్లు కట్టారు. ఇల్లు కట్టాలని భావన ఉండటం చాలా మంచిది. సో విని మాట ప్రకారం అనుసరించేటటువంటి వ్యక్తి ఏమో మరి బండ మీద తన పునాది వేసి ఇల్లు కట్టాడు. విని ఆ ప్రకారం అనుసరించని వ్యక్తి ఇసుకలో కట్టాడు, నేల మీద కట్టాడు, అంటే పునాది లేదు. ఈ రెండిటిపైకి తుఫాన్ వచ్చింది. ఈ యొక్క బండ మీద కట్టినటువంటి ఇంటి ఆ ఇల్లు తుఫానికి నిలిచింది. పునాది లేకుండా ఇసుక మీద లేక నేల మీద కట్టినటువంటి ఇల్లు కూలిపోయింది. ఆ పాటు గొప్పది అన్నాడు. ఈ ఇరువురికి ఏమన్నాడంటే, బండ మీద అంటే క్రీస్తుని బండ మీద కట్టిన ఇల్లు కట్టిన వ్యక్తి బుద్ధిమంతుడు అని, ఆ యొక్క పునాది లేకుండా ఇసుకలో కట్టినటువంటి వ్యక్తి బుద్ధి లేనివాడు అని చెప్పబడినట్లుగా క్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తిగత జీవితాన్ని విని బుద్ధిమంతుడిగా మారతాడు. దేవుని యొక్క మాటలను బుద్ధిహీనుడిగానే సరే మారతాడు. వినిన వ్యక్తులపై ఆ మాటల ప్రభావం అనుసరించే తీర్పును బట్టి వాళ్ళ ఫలితం ఆధారపడి ఉంటుంది అంటూ చక్కగా మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి భాగంలో కానీ, లోక సువార్త 6వ అధ్యాయం 46 నుండి చదువుకున్న ఈ భాగం మనకు కనబడుతుందండి. సో ఈ భాగాన్ని అక్కడ యేసుప్రభువులు కూడా మెన్షన్ చేసినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మాట, నా ప్రియమైన సోదరుడా, సహోదరి, ఇక్కడ చెప్తున్న మాట జ్ఞానవంతురాలు అంటే బైబిల్ చరిత్ర మీరు గమనించినట్లయితే అనేక మంది స్త్రీలు బైబిల్ చరిత్రలో మనకు కనబడతారు. కొందరు మంచివారిగా ఉన్నారు, కొందరు చెడ్డవారిగా కూడా మనకు కనబడతారు. సో బైబిల్ గ్రంథంలో మరి కొందరు పేర్లు వ్రాయబడ్డాయి, మరి కొందరు పేర్లు వ్రాయబడలేదు. సో వ్రాయబడినటువంటి వారికి చరిత్ర కనబడుతుంది బైబిల్లో, వ్రాయబడకపోయినా వారి యొక్క జీవిత క్రియలు విశేషాలు మనకు కనబడుతూ ఉంటాయి. సో వ్రాయబడినటువంటి వారు ఎవరు అంటే 1-2గా నోవహు భార్య, తన పేరు లేదు. సో తన జీవితంలో మంచిగానే బ్రతికింది అని మనం చెప్పుకోవాలి. లోతు భార్య అండ్ యోబు గారి భార్య, వాళ్ళ పేర్లు లేవు కానీ వాళ్ళ జీవితాలు ఆ యొక్క క్యారెక్టర్ మనకు కనబడుతూ ఉంటుంది. సో ప్రియ దేవుని పిల్లలు, యాకోబు గారికి 12 మంది మరి కోడళ్ళు ఉన్నారు. కొందరు పేర్లు మాత్రమే వ్రాయబడి, కొందరు పేర్లు వ్రాయబడలేదు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ మనం ఒక స్త్రీని గురించి మనం ఆలోచిస్తుంటే ప్రయత్నించేద్దాం. ఎవరో స్త్రీ అని అంటే మరి ఆమె పేరు ఆషానెతు. అంటే యోసేపు గారి యొక్క భార్య,
యాకోబు గారి యొక్క కోడలు. ఈ గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, ఈమె యొక్క క్యారెక్టర్ కానీ మనం చక్కగా పరిశీలన చేస్తే ఎంతో వినయ విధేయతతో, లోబడితత్వంగా, జ్ఞానవంతురాలుగా ఆమె తన స్థితిగతులన్నీ వివాహమైన తర్వాత మార్చుకొని ఎక్కడ తను ఇల్లు కట్టుకుందో, ఎలా కట్టుకుందో ఎన్నో విషయాలు ఈ ఆశానతి యొక్క జీవితం నుండి చక్కటి పాటలు మనం నేర్చుకోవచ్చండి. సో ప్రియమ దేవుని పిల్లలారా, ఈ ఆశానతు ఎవరు, ఏ ఊరామె, యోసేపు గారి జీవితము, మరి ఆమెను వివాహం చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకు వచ్చింది, అసలు వివాహం ఎవరు చేశారు అనేది కొద్దిగా మనం దైవ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే యోసేపు గారి గురించి మనకు బాగా తెలుసండి. యోసేపు గారి జీవితంలో ఆ యొక్క భయంకరమైన అన్నదం, ఆ యొక్క ఊరిని, తల్లిదండ్రులను, తోబుట్టులను అందరిని విడిచిపెట్టి, అంటే అన్నలు కొట్టి అమ్మి వేసిన సంగతి మనందరికి తెలిసిందే. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో కూడా ఆయన ఎక్కడ ఉన్నా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఏమంటే ఇంకంతా చెప్పాలని చాలా సమయం కావాలి కనుక ఐగుప్తు దేశం కూడా తనకు తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక అధికారి తత్వం ఆయనలో కనబడుతుంది కనుక ఆ ఉన్న ప్రదేశాల్లో ఆయనకు అధికారములని అప్పగించినట్లు కూడా మనకు కనబడుతుంది. ఎందుకు అని అంటే ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయనకి వినయ భయభక్తులు కలిగిన ప్రవర్తనే తనకు బాధ్యత కలిగినటువంటి ఆ అధికారాలు ఇవ్వటానికి మొదటి కారణం. సో ప్రియమైన దేవుని పిల్లలు, ఇటువంటి ఇదిలో జైల్లో నుండి యోసేపు గారు ఐగుప్తు దేశానికి ప్రధాని అయిపోయాడండి. తన స్థితిగతి ఏ విధంగా ఎదిగాడు, ఏ విధంగా అంత మరి ఐగుప్తు దేశం ప్రధాని అయ్యాడు అనేది కొద్దిగా లేఖనాన్ని చదివి ఆ తదుపరి తనకు జీవితంలోనికి భార్య ఎలా వచ్చింది, ఆ భార్యను బట్టి మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాం ఈరోజు, మరికొంత స్త్రీల ద్వారా మనం ఏమి ఆలోచిస్తున్నాం అని గ్రహించడానికి వాక్య భాగం చదువుకుని ముందుకెళ్దామండి. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట మనం ఇక్కడ చదువుకుందామండి. 41వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నానండి. దీనికి ముందుగా ఒక మాట చెప్పాలి. యోసేపు గారు ఆ కలలు కనటం కారణంగానే తన ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు. తన జీవితానికి ప్రారంభంలో అన్నల దగ్గర నుండి దేశించబడి అసూయతో అమ్మేసే తెలుసు మనకి. ఏ కలల కంటే తన జీవితాన్ని అంత దూరానికి ఒంటరిని చేసిందో, అదే కలలు ఒక అధికారిగా ఐగుప్తుకి అధికారిగా ఉన్నటువంటి ఆ రాజు కనిన కల భావాన్ని చెప్పడం కారణంగా ఈయన అందలానికి ఎక్కినట్లుగా మనకు కనబడుతుంది. సో ఆ వాక్య భాగం చదువుకుందామండి. సో 41వ అధ్యాయము ఆదికాండము 38వ వచనం నుండి 4-5 వచనాలు మనం చదువుకుందాం. ఈ మాటల మీదే మనం వాక్యాన్ని ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. చూడండి, అతడు తన సేవకులను చూచి, ఆదికాండము 41:38 వచనం అండి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషును కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలేను. నా ప్రజలు నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవడన ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపునార బట్టలను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించి, అప్పుడు వందనము చేయడని అతని ముందర నడుచు జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద ఆయన నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవులేక ఐగుప్తు దేశం అన్నంతటి ఏ మనుషుడు నీ తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపు జప్నత్మనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెగా ఆశీనతనిచ్చి పెళ్లి చేసాను. అంటే అందరికీ దూరమైపోయినా కానీ పెళ్లి చేయాలి అనే ఒక ఆలోచన ఫరో గారికి కలిగిందండి. సో ఇప్పుడు కలభావం చెప్పడం కారణంగా ఆయనకు వచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఎక్కడి నుండి ఎక్కడికి ఎదిగాడు అని అంటే, జైల్లో బానిసుకున్న స్థలము నుండి, ఆ జైలు దగ్గర నుండి
ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా ప్లస్ ఆ ఫరో ఇంటికి అధికారిగా ఆ ప్రజలందరూ కూడా ఆయనకి జేజేలు కొట్టేటట్టుగా ఏ వ్యక్తి కదలాలి అన్నా మరొకటి ఏదైనా చేయాలి అన్నా యోసేపు గారు అనుమతి లేకుండా ఏది చేయనంత రేంజ్కి ఆ స్థితికి ఎదిగాడు యోసేపు గారు. ఎలా అని అంటే ప్రియమ దేవుని పిల్లలారా, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఒకటి, యోసేపు ఆయన పవిత్రంగా జీవించాడు. యోసేపు గారు ఏ తప్పిదము అంటించుకోలేదు. యోసేపు గారు ఆ దేవునికి ఆత్మ కలిగిన వ్యక్తిగా దేవుని తోడు తనకు ఉండబట్టి ఏ స్థలమందు ఏ ప్రదేశాలలో ఉన్నా దేవుని యొక్క కృపకు పాత్రుడుగా తన జీవితం మనకు కనబడుతున్నది. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, ఇలా ఆ దేశానికి రాబోతున్న కరువును దేవుడు మీకు చూపించారండి ఫరో గారు అని కలభావం చెప్పినందుకు ఆయనకి ఇంత ఆధిక్యత, ఇంత గొప్పతనం ఆయనకు వచ్చిందండి. అంటే ఎక్కడి నుండి ఏ రేంజ్లోకి ఎదిగాడు అంటే నేను కూడా కళలు చెప్తే గొప్పనవుతాను అని అలా తీసుకోకూడదు. ఆయన యొక్క జీవితాన్ని బట్టి, దేవుని తోడును బట్టి ఆ వ్యక్తిని ముందుగానే దేవుని ప్రణాళికలో ఒక భాగముగా ఐగుప్తు దేశం దేవుడే పంపించాడు. సో అలా జరిగిన తర్వాత, ఇంత చేసిన తర్వాత ఆయన గురించి యోసేపు గారి గురించి ఫరో గారు ఆలోచించి ఆ యొక్క పొతిఫర్ ఎవరండి, ఆశానేతుని, ఈయనెవరు అంటే ఎవరు, పొతిఫర్ కుమార్తెకు ఆశ్రయతనిచ్చి, ఈయన ఒక యాజకుడు, ఓన్ యొక్క యాజకుడైన పొతిఫర్, ఓన్ అనేటువంటి యాజకుడికి పొతిఫర్ తన కుమార్తెనిచ్చి, అంటే ముందు పొతిఫర్ అని ఒక ఆయన ఉన్నాడు కదా 39వ అధ్యాయంలో, ఆ పొతిఫర్ కుమార్తె కాదండి. తన భార్య ద్వారా జైలుకి రావటం మనందరికీ తెలిసిందే. ఆయన వేరు, ఈయన వేరు. సో ఇక్కడ చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, ఆయనకి ఒక పేరు పెట్టాడు. తర్వాత ఓను యొక్క యాజకుడైన పొతిఫర్ కుమార్తె ఆశ్రయతనిచ్చి పెళ్లి చేశాడు. చూడండి, ఇక్కడ నుండి కొద్దిగా బాగా మనం గమనించాలి. ఇక ఈ కొద్ది మాటలు ఆ యోసేపు గారికి అయితే వివరణ, తన స్థితి ఎక్కడి నుండి ఎక్కడికి ఎదిగాడు అన్నది కొద్దిపాటి వివరణ మనమైతే తీసుకున్నాం. ఇప్పుడు ఫరో తన కుమారుడిగా, లేకపోతే తన ఇంటిలోనికి అంత అధికారిగా ఉన్నటువంటి వ్యక్తిని ఫరో రాజవంశంలో నుండో, ఫరో యొక్క ఆ యొక్క విధానంలో నుండి పెండ్లి కుమార్తెను పెళ్లి చేయాలి అనుకోలే. కానీ యాజక వంశంలో ఉన్నటువంటి ఆ యొక్క పొతిఫర్, ఓని యొక్క యాజకుడు పొతిఫర్ యొక్క కుమార్తెను చూశాడండి. ఇక్కడ ఇంకా గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇక్కడ యోసేపు గారేమో ఇశ్రాయేలీయుడు, ఏమండి, ఆ ఆశ్రయత్తు హిందువు, అంటే విగ్రహారాధికురాలు. ఆ పొతిఫర్ కూడా, ఆ పొతిఫర్ ఓనరేటువంటి యాజకుడు కూడా విగ్రహారాధికుడే, ఆ బయలుదేవతలు పూజలు చేసేటటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఇశ్రాయేలీయుడు, యూదురు అన్యురాలు, వీళ్ళిద్దరికి ఏం చేస్తున్నారు, వివాహం జరుగుతున్నది. సో ఇక్కడ ఒకరికో సంబంధం లేదు. ఇంకో మాటగా చెప్పాలంటే ఇరువురు వచ్చిన ప్రియమైన వాళ్ళరా, యూదులైనటువంటి అందరూ కూడా ఇశ్రాయేలీలు అంటే ఇష్టపడరు, అసహించుకుంటారు. గొర్రెల కాపర్లు కనుక వీళ్ళు అసహించుకుంటారు. ఒకటి, ఇశ్రాయేలీలు ఏమనుకుంటారు తెలుసా, ఈ ఐగుప్తులు వీళ్ళు అన్యులు కనుక అనుకొని మొత్తం వాళ్ళు అనుకుంటారు. సో ఇటువంటి భావనలో కూడా యోసేపు ఎవరనేది ఫరోకు తెలుసు. పానదాయకుడు కలభావం చెప్పడానికి మార్గం చూపినటువంటి వ్యక్తి ఫరో గారికి చెప్పాడు, హెబ్రీయుడు అని. సో హెబ్రీ యొక్క యవనస్తున్న యోసేపుకు అన్యురాలాన్ని వివాహం ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్ళ నాన్నగారు ఉన్నారు కదా యాకోబు గారు, ఆయన కూడా పద్దనరాం వెళ్ళి వాళ్ళ మేనమామైనటువంటి ఆ యొక్క సిరియా దేశపు ఆ భాగంలో తన యొక్క భార్యల కొరకే 14 సంవత్సరాలు దగ్గరగా కొలువు చేసి పెళ్లి చేసుకుని వచ్చాడండి. వాళ్ళు అన్యులే. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక మాటను మనం తీసుకున్నట్లయితే వాళ్ళ నాన్నగారికి పెళ్లి చేసిన తల్లిదండ్రులు కాదు, ఎవరో కాదు, మేనమామ చేశాడు. ఇక్కడ ఆయన కుమారుడు ఏంటంటే యోసేపు గారికి తన ఊరు కాదు, ఇది ఐగుప్తు దేశము. ఐగుప్తు దేశంలో ఈయనకి ఒక అన్ని తానై ఫరో కుమారుడిగా తనకి వివాహం చేశాడు అన్యురాలు. ఇక్కడ నుండి ప్రియమ దేవుని పిల్లలారా, ఆమె జీవితంలో బాగా గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఆ యోసేపు గారి గురించి ఆ యొక్క అసహించుకున్నట్లు కానీ, యోసేపు గారి గురించి ప్రియ దేవుని పిల్లలారా ఆయన మీద ఏదైనా రివర్స్ అయినట్లు కానీ, ఆయనకు ఎప్పుడు కూడా ఆమె ఏం చేస్తుంది, విధేయత చూపినట్లుగా, ఆయనకు లోబడినట్లుగా, అన్ని విషయాలలో
ఆమె జీవితాన్ని అంత ప్రశాంతంగా ఉండబట్టే, ఆయనకు అంతగా సహకరించబట్టే ఆయన మాత్రము ఐగుప్తు దేశం మంచి పరిపాలకుడుగా, అంత సమన్వయం చేసేటటువంటి బిడ్డగా ఎదగటానికి కారణము తన భార్య అయిన ఆశానిత యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది అని మనం గ్రహించాలి. ఆమె కూడా జ్ఞానవంతురాలుగా మనం చెప్పుకోవాలి. ఆ జ్ఞానం ఉండబట్టే నా ప్రియమైన సోదరుడా, సహోదరి, ఆమె ఏం చేసింది? ఆయన మాటకు విధేయత చూపింది. నిన్న మనం చెప్పుకున్నాం, తన భర్తకు విధేయత చూపకపోతే తన భర్తపై అధికారాన్ని కోరుకుంటే 3 రాళ్ళుగా తన ఇల్లు ఎలా పేర్కొంటుందో చూసాం. ఇక్కడ అటువంటిది కనబడతలే. ఇప్పుడు యోసేపు గారు అనాథగా వచ్చాడు. ఇదిగో నువ్వు అనాథవి అన్నట్లుగా మనకేం కనబడతలే. ఎప్పుడైతే యోసేపు గారితో ఈ ఆశానితకు వివాహం చేయబడిందో, ఆమె ఒక విధంగా చెప్పాలి అంటే, ఇక తర్వాత ఇక్కడి నుండి ఈమె తన యొక్క విగ్రహార్థన సంబంధం విషయాలు మార్పు వచ్చింది. ఏమండి, బాగా ఆలోచించాలి. విగ్రహార్థన చేసేటటువంటి వ్యక్తి ఉన్నట్టు పరిస్థితులను కూడా నిజ దేవుని ఆరాధించేటట్టు వైపు యోసేపు గారు మార్చుకున్నారు. మరొక రకం చెప్పాలంటే, ఇక ఆమె స్థితిగతులన్నీ కూడా విగ్రహ సంబంధమైన, మరి అన్య దేవతల సంబంధమైన ఇట్లాంటి విషయాలన్నీ కూడా యోసేపు ప్రవర్తనను బట్టి, యోసేపు యొక్క ఆ ఆత్మ సంబంధమైన తీరును బట్టి ఆమెకు వచ్చినటువంటి భార్య తన జీవితంలో భాగస్వామి అయి తను చెప్పినట్లుగా వినేటటువంటి జ్ఞానము, ఆ చెప్పినట్టుగా చేసేటటువంటి తత్వం కలిగిన వ్యక్తిని దేవుడు ఆ యోసేపు గారికి ఫరో ద్వారా వివాహం జరిగించాడండి. అంటే ఆ భార్య యెహోవా యొక్క దానము అంటాడు 19వ అధ్యాయము సామెతలు. ఆయన దానముగా ఇచ్చాడు. ఆయనకి ఏం కట్న కానుకలేమి ఇచ్చినట్టు కనబడతలేదు. కానీ ఇంతగా అంత చర్య తీసుకున్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, ఒకసారి ఆలోచించేయండి. ఆయన గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇక నుండి అన్నీ తానయ్యి తన జీవితంలో ఎంతగానో ఆయన ప్రేమించినట్లుగా, ఆయనకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా వీళ్ళు గొడవ పడినట్లుగా, ఏదైనా సమస్య వచ్చినట్లుగా మనకు కనబడదు. సో అక్కడే ఉన్నాం కదా అనుకుని స్థానబలం ఉంది. ఎవరికి? ఆశానితకి. ఆ ఊరే. ఏమండి, స్థానబలం ఉంది కదా అనుకుని ఎప్పుడు కూడా తన కుటుంబీకులైనటువంటి బంధుమిత్రాదులు కానీ, తన ఇంటి దగ్గరకు వచ్చేది గొడవ పడినట్లు కానీ ఎక్కడ మనకు కానరాదు. 2, తను ఎప్పుడైనా సరే ఒకవేళ యోసేపు దగ్గరికి వివాహం చేయబడిన తర్వాత మరలా యోసేపు దగ్గర తన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఏదో జరిగించుకున్నట్లుగా మనకు కానరాదు. ఏ ఇంటికైతే వచ్చిందో ఆ ఇంటిలో ప్రియమ దేవుని బిడ్డలారా, జ్ఞానముతో తన పనిని కొనసాగించింది. తన భర్తకి ఎప్పుడు మేలు చేసేలాగే ఉంది. భార్య దొరికిన మేలు దొరికెను అంటుంది. ఆమె ముత్యము కంటే శ్రేష్టమైంది. తన భర్తను ఉన్నత స్థానంలో పెట్టేటువంటి జ్ఞానం ఉండాలి స్త్రీకి. ఆ జ్ఞానము ఆశ్రయతలో కనబడుతుంది. ఏమండి, అంత విధానం ఇదే చూసి, నీ దేవుడే నా దేవుడు, నీ ఇల్లే నా ఇల్లు, ఇక నా వాళ్ళు కాదు, అలా ఎప్పుడో వదిలేసాను నేను, అలా అందరూ వెళ్ళిపోయినట్టే. కానీ ఎప్పుడైతే నీతో బంధుత్వం ఏర్పడిందో అక్కడి నుండి తన జీవితాన్ని ఇక్కడ కట్టుకుంటూ ప్రారంభించిందండి. ఎప్పుడు అంటే యోసేపుతో వివాహం అయినప్పుడు. ఎలాగంటే ఆత్మ సంబంధమైన నిజదేవుని నిరికి కట్టుకోవటంలో దిట్టగా, ఒక ఆదర్శవంతమైన స్త్రీగా, ధన్యురాలుగా, మరి జ్ఞానం కలిగిన స్త్రీ తను చేసినట్లుగా ఇల్లు కట్టినట్టుగా మనకు కనపడుతుందండి. ఏమండి, మొత్తం మారిపోయింది. మరలా చెప్పడం సరే, విగ్రహాలు మారింది, ఇల్లు మారింది, దేశం మారలే. ఏమండి, ఈ హెబ్రీ జాతి కులాంతర వివాహంగా ఒక రకంగా చెప్పాలంటే, ఈ హెబ్రీని చేసుకుంటూ కూడా సరే ఎంతగా సంకోచించుకొని చేసుకుంటానికి వచ్చింది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా అన్నీ చేసి ఆ ఇంటి గౌరవ ప్రతిష్ఠ నిలబెట్టి ఆయనకు అన్ని విధాల సహకారంగా, తోడుగా, తోబుట్టుగా అన్నీ ఉండటం కారణంగానే ప్రియ దేవుని బిడ్డ, ఆమె జ్ఞానవంతురాలు, వినయ విధేయతతో, జ్ఞానంతో తన ఇంటిని కట్టుకుని తన భర్త క్షేమాన్ని చూసింది. కనుక వాస్తవంగా ఆ యోసేపు గారు చక్కటి పరిపాలన ఐగుప్తు దేశం చేయగలిగాడు. అదే ఒకవేళ ఈ భార్య ఏదో పోరుగాను లేదా రకరకాల ఏదో మాట్లాడినట్టుగా, స్థానబలాన్ని బట్టి ఏదన్నా గర్వించినట్లుగాను, గర్వంతో మాట్లాడతామో, లేదా ఆయన మీద పెత్తనం చేసినట్టు పిచ్చి మాట్లాడుంటే ఆయన మనసులో నెమ్మది ఉంటుందా? చక్కటి పరిపాలన చేయగలుగుతాడా? అంత విధేయత కలిగిన భార్యని ఎందుకు మరి దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, నీవు కలిగిన దేవుని మీద మరి భక్తిని బట్టి, నీ పవిత్ర జీవితాన్ని బట్టి, ఆధ్యాత్మికతలో దేవునికి అనుకూలంగా ఉన్నావు కనుక నీకు మేలు చేసేటటువంటి భార్యను దేవుడు ఏర్పాటు చేశాడు.
కులగోత్రాలతో సంబంధం లేదు, ఏమండి రంగుతో సంబంధం లేదు, ఊరితో సంబంధం లేదు, కానీ మనసుతో సంబంధం ఉంది ఆ యొక్క భార్య భర్తల మధ్య. కానీ అట్టి పరిస్థితుల్లో ఈయన ఏం చేశాడంటే అలా ఆ కుటుంబానంతా కూడా గౌరవ ప్రతిష్టలతో నిలబెట్టింది. ఇక నీ దేవుడే నా దేవుడు అన్నట్లుగా ఉండి ఆ కుటుంబాన్ని గౌరవప్రదంగా ఇది నాదే అన్నట్లుగా, ఇక నేనే నీకు తోడనట్లుగా ఆ ఐగుప్తు దేశంలో ఏంది 2 బిడ్డలను కూడా కన్నది, మనిషి అప్రాయములు కన్నది. సో ఇక్కడ ఒక సమయం మనం ఏమో ఆలోచించాలంటే ఇక ఆశ్చర్యతకి ఆ యొక్క కానాన్ దేశం వాళ్ళ దేవురు ఎప్పుడు వెళ్ళా, ఇంక వెళ్ళలేదు ఆమె. ఆ కానాన్ దేశం వాళ్ళు వెళ్ళా. కానాన్ దేశం వెళ్ళకపోయినా ఆ యొక్క చూడకపోయినా ఏమండి, కానీ ఆ కానాన్ దేశం నుండి వాళ్ళ బంధువులైనటువంటి అందరూ యోసేపు కుటుంబీకులందరూ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా చక్కగా కలిసిమెలిసి ఉన్నట్లుగా, వాళ్ళతో గొడవపడినట్లుగా, ఇదిగో మీ అన్నలో మీ కుటుంబీకులందరూ ఏదో రకరకాలకు వచ్చేసి ఏదో చేసేసుకుంటున్నారు అని ఎప్పుడు ఎలిగేషన్ తన యోసేపుపై తెచ్చినట్లుగా ఎక్కడికి కానిరాదండి. శారీరకంగా కూడా ఉన్నత భవంతుల్లోనేమో యోసేపు కూడా ఆశ్రయిస్తూ ఉంటే వీళ్ళేమో ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తు దేశానికి రామ్సేసు అదే ఆ యొక్క ప్రదేశంలో గోషాన దేశంలో వాళ్ళు ఉంటారు. ఏమండి వాళ్ళు ఎప్పుడు శారీరక కొద్ది దూరంగా ఉన్న మనసులో ఎప్పుడు కూడా వాళ్ళ మీద ద్వేషభావంతో మాట్లాడినట్టు ఆశనెత్తు మనకు కనబడదండి. వాళ్ళు కూడా ఎక్కువ ప్రేమించింది, వాళ్ళు కూడా నా కుటుంబీకులే అనుకుంది, ఆ దేవుడు కలిగిన బిడ్డలే నేను వాళ్ళ ఒక్కడిని అనుకుంది తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య గొడవలు వచ్చినట్టుగా మనకు కనబడదు. సో ఎన్ని మాటలు మాత్రమే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆమె ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క అన్యురాలుగా ఉన్నటువంటి ఆమె యోసేపుని చేసుకుని ధన్యురాలుగా మారింది, ఆ ధన్యురాలుగా ఉన్నటువంటి ఆమె జ్ఞానవంతురాలుగా మారి తన యజమానుడికి అన్ని విషయాల్లో లోబడి విధేయత చూపుతూ భయము కలిగి ఆ ఇంటి గౌరవ ప్రతిష్టలు కాపాడుతూ ఆయనకు మేలే చేసేటట్టుగా ఉండి జ్ఞానవంతురాలుగా తన జీవితాన్ని కట్టుకుని తన యజమానుని కిరీటముగా లేదా యజమానుని ఉన్నత అందలాల్లో ఉన్నటువంటి స్థానంలో ఎటువంటి ఇబ్బంది కష్టం కలగనీయకుండా అన్ని విధాల మరి ప్రవర్తించిన తీరు ఆశనేతలు మనకు కనపడుతుందండి. అందుకే ఈమెను గురించి ప్రియ దేవుని బిడ్డలారా, అన్యురాలే అయినా ధన్యురాలుగా మారింది యోసేపుని చేసుకోవటం కారణంగా. ఇలా మీరు ఇంకా బైబిల్లో నుండి కొందరు జీవితాలు ఇలాగే కట్టుకున్నటువంటి వారి జీవితాలు కానీ ఒక్కసారి కానీ మనము ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ అన్యురాలుగా చేసుకున్నటువంటి వారు సొలొమోను గారు కానీ లేకపోతే మరొకరు కానీ అహాబు రాజు గారు కానీ ఇలా చేసుకున్న తర్వాత వాళ్ళు అమ్ముడుపోయినట్టుగా కనబడుతుంది. వాళ్ళ బ్రతుకులు తన భార్యలు మార్చేశారు. సొలొమోను గారి విగ్రహార్థన వైపు అని, యెజబెల్ అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మొత్తం విగ్రహార్థన వైపు తనను కూడా నడిపించేసి తన ప్రభుత్వం తను చేసినట్లుగా, భార్య రాజు అయితే ప్రభుత్వం యెజబెల్ చేసినట్లుగా వాళ్ళ యొక్క పితరుల యొక్క జీవితంలో జరిగిన ముందుకు వచ్చిన తర్వాత జీవితంలో మనకు కనబడుతుందండి. అక్కడ నుండి ముందుకు వచ్చిన జీవితంలో పునాది అయితే ఆమె విధేయత చూపి అంత అధికారము తన యజమానుడు ఉందాతనములో ఉందా, అధికారానికి సపోర్ట్గా ఉంది, గర్వపడి న్యూనతగా ఆయన కించపరిచినట్లుగా తక్కువ చేసినట్లుగా ఎక్కడ కూడా మాట్లాడినట్టు ఆశనేతని గురించి బైబిల్లో మనకు కానరాదండి. కనుక మనోహరమైన వ్యక్తిగతం ఉంది. కనుక ఈ సమయంలో ఇలాగే కొందరు ఆ కులాంతర వివాహాల ద్వారానే వారి కుటుంబాలు కట్టుకున్నట్టుగా ఒకరినిద్దరిని జ్ఞాపకం చేస్తాం బైబిల్లో. సేమ్ ఇదే టైప్ చూడండి. హిస్టరీ గారు ఉన్నారండి, యూదురాలు. ఎవరిని చేసుకుందామే? అన్యుడైన అహష్వేరోషుని చేసుకుంది. కానీ బాగా అర్థమవుతుందండి, అన్యుడైనటువంటి అహష్వేరోషుని రాజుని చేసుకుంటుంది. ఇప్పుడు ఆషరేతు అన్యురాలు, ఆ యొక్క యోసేపు యూదుడు లేక ఇశ్రాయేలీయుడు. కానీ ఇశ్రాయేల్ తర్వాత యూదులయ్యారు అనుకోండి. సో అలా మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా ఈ యొక్క ఈమెను బట్టి మరి మీరు కొద్దిగా ఆలోచిస్తే ఆమె జీవితాన్ని కూడా ఆమె కట్టుకుంటూ మాత్రమే కాకుండా ఆ యొక్క ఇశ్రాయేలీ జాతిని అంతను రక్షించేటటువంటి స్థితిలోనికి దేవుడు ఆ బిడ్డను ఎదిగించాడు. ఏమండి అక్కడ యోసేపును కూడా అన్యురాల్ని కట్టుకోవటం కారణంగా ఆ అక్కడ కుటుంబాన్ని కట్టుకొని నడిపిస్తూ అంత ఉన్నతను నడిపించుకుంటూ తన కుటుంబీకులైన దేశాన్ని అంతటికి పోషకుడిగా, ఆహారం పెట్టే వ్యక్తిగా, అంత అధికారం కలిగిన వ్యక్తిగా అక్కడ యోసేపు గారు కనబడుతున్నారు. ఇక్కడ ఇంత ప్రపంచ అధినేతగా ఉన్నటువంటి ఈయన కూడా ఆ యూదురాలి అయినటువంటి ఎస్తేర్ని చేసుకొని ప్రియమైన వర్లరా ఆమె కూడా తన కులాన్ని చెప్పుకోకుండా జాగ్రత్తగా, తన ఏ జాతో చెప్పుకోకుండా జాగ్రత్తగా మెలిగి ఆ జాతి అంతా చనిపోయే ప్రమాదం వచ్చినప్పుడు తన జాతిని కాపాడుకుంటాను, తన కుటుంబీకులు కాపాడుకుంటానికి
భర్త దగ్గరికి వెళ్ళి రక్షణ తెచ్చుకుంది. ఆ జాతినంతా కూడా రక్షించుకుంది. అంటే ప్రియమ దేవుని పిల్లలరా, నువ్వు ఎప్పుడైతే వినయ విధేయతతో భర్తకి విధేయత చూపుతూ ఉన్నావో, నీ జ్ఞానాన్ని బట్టి, నీ వినయ విధేయతను బట్టి నీ భర్త నువ్వు అడిగిందల్లా చేయటానికి, ఆ ప్రేమతో నేను నీ దగ్గర పంచటానికి ఆ ప్రేమను చక్కగా ఉంటాడు. నీవే ఒకవేళ ఏదో నేను ఆయన భార్యను కదా అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అధికార దుర్వినియోగం చేస్తున్నావని అర్థం. నీ స్థానాన్ని మర్చిపోతున్నావని అర్థం. నీ స్థానాన్ని ఏదో మరొక రకంగా కోరుకునాలి, మరొక రకంగా ఉండాలి, నేను నా యజమాని బట్టి నేను తగ్గించుకోవాలి అని ఓ విధానం లేకుండా హెచ్చించుకుంటున్నావు కనుక దేవుడు తప్పనిసరిగా నీ జీవితాన్ని మూర్ఖురాలులాగా తగ్గించి ఆ మూర్ఖురాలికి రావాల్సిన ఫలితాన్ని అనుభవించేట్టు చేస్తాడు. కానీ నీకు ఇచ్చిన స్థానంలో అటువంటి మూర్ఖురాలు ప్రవర్తన కూడిన విషయం చేయకూడదు అన్నట్లుగా ఇదిగో జ్ఞానవంతురాలుగా ఉన్నటువంటి ఎస్తేరు ద్వారా కూడా మనం గమనిస్తున్నాం. ఇందాక సమయంలో ఆశానిధి గారి ద్వారా కూడా మనం గ్రహించాం. ఒకటి ఇప్పుడు ఇంకో భిన్నమైనటువంటి కుటుంబ విషయాన్ని మీకు చెప్తాను. ఇక నయోమి, ఇక రూతు గారు. రూతు అన్యురాలే ప్లస్ విధవరాలు. అన్యురాలే విధవరాలు. ఈ విధవరాల్ని ఆ యొక్క యూద బెత్లెహేంలో బోయజ్ గారు చేసుకున్నాడు యూదుడు. ఈ యూదుడు ప్రియ దేవుడ ఇశ్రాయేలు యూదుడు ఆ వివాహం చేసుకుంటున్న కారణంగా ఆమె మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన చాలా ధన్యకరంగా మారిందట. అంత మాత్రమే కాదు, ఆమె వచ్చినట్టు పరిస్థితిని ఆ యొక్క మోయాబు దేశము స్థితిగతులు అన్నీ విడిచిపెట్టింది. ఇక అత్తతో చెప్పిన మాట వింటే ఆశ్చర్యం, నీ దేవుడే నా దేవుడు, నువ్వున్న చోటనే నేనుంటా. ఒకవేళ ఇక ఏదైనా మన ఇద్దరిని ఎరబాటు చేయాలంటే మరణం తప్ప ఏది ఎరబాటు చేయకుండా నీతో వచ్చేస్తాను, అమ్మవైనా నీవే, తల్లివైనా నీవే అని వచ్చింది. విధవరాలకు ఉన్నటువంటి ఆ అన్యురాలిని బోయజ్ వివాహం ఆడిన తర్వాత ప్రియ దేవుని పిల్లలరా, ఏ పొలంలోనికైతే పరిగెరుకుంటానికి వెళ్ళిందో ఆ పొలంకి వానరమ్మ అయిపోయింది. అంటే దేవుడు ఎందుకు ఎలాగైంది ఏంటంటే తన ప్రవర్తన అంతా వినయ విధేయతతో ఏదో బడాయి కొట్టడమో, ప్యాషన్గా ఉండటమో, ఇక నాకు ఎవరు అడ్డు లేదు కదా అనుకుని ఇష్టం వచ్చి ప్రవర్తించటమో చేసిన వ్యక్తిగా రూతు గారు మనకు కనబడటండి. ఆమె జీవితము మధురమండి. ఏమండి, రూతు అనగా మంచి స్నేహితురాలుగా మధురముగా ఉంటుంది ఆమె జీవితం. తన స్థితిని బట్టి ఎప్పుడు కృంగిపోలేదు. ఇక్కడికి వచ్చి నేను చేయనుకోలేదు. ఎప్పుడైతే ఆ యొక్క అన్యురాలైనటువంటి ఆ యొక్క రూతు గారు ఆ నిజదేవుడైనటువంటి ఆ యెహోవాను ఎప్పుడైతే తెలుసుకుందో, ఆ దేవుని యొక్క గొప్పతనం గ్రహించిందో, ఆ యొక్క మోయాబు దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, విగ్రహారాధన అన్నీ వదిలేసి నిజదేవుని వైపు వెళ్ళి జ్ఞానం కలిగిన స్త్రీగా, విధేయత కలిగినటువంటి వ్యక్తిగా, ఇతరులకు సహాయం చేసేటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని తాను ఆ దేవునిలో పవిత్రంగా కట్టుకొని ఆ కుటుంబ గౌరవ ప్రతిష్టను నిలబెట్టిన వ్యక్తిగా ఋతు గారిని కూడా మనం తీసుకుని వచ్చాం. సో వాళ్ళ యొక్క జీవితాలు చూస్తుంటే ప్రియ దేవుని పిల్లల ఒక చక్కటి పాఠంగా మనకు కనబడుతుంది. బోయాజ్ గారిని చేసుకున్న తర్వాత ప్రియమ దేవుని పిల్లలరా, ఆయన అంటాడు, మునుపటి ప్రవర్తన కంటే ఎందాకోసారి చెప్పాను, ఇప్పుడు నీ ప్రవర్తన మరీ గొప్పదైపోయింది. మునుపటి క్రియల కంటే ఇప్పుడు సత్క్రియలు ఇంకా పెరిగిపోయాయి. నీవి మంచి చేయటంలో నువ్వు అంత దిట్ట. నీకు మంచి చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుడు కూడా నీకు చక్కగా తోడుంటున్నాడు అని అంటూ ఆమె గురించి చెప్పబడింది. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, ఈమె అన్యురాలైనా ధన్యురాలైంది, విగ్రహారాధికురాలైనా నిత్యదేవునికి భక్తురాలుగా మార్చబడిపోయింది. ఇక అక్కడ ప్రియ దేవుని పిల్లల ఏం జరిగిందో తెలుసా? ఈమె క్రీస్తును కంటానికి, ఆ క్రీస్తును కనేటువంటి జీనియాలజీలు, ఆ వంశవృక్షంలో ఈమెకు స్థానం వచ్చింది. అంటే క్రీస్తు రావడానికి ఒక స్థానాన్ని రూతు గారు సంపాదించుకుంటే, అన్యురాలు యూదురాలైనటువంటి ఎస్తేరు ఆ జనాంగం పెరిగి వృద్ధి చెందిన తర్వాత ప్రమాదం నుండి కాపాడటానికి అన్యుడైనటువంటి ఆ యొక్క అహశ్వరోషు రాజుని ఆమె చేసుకుని వారిని కాపాడినట్లుగా కనబడుతుంది. వీళ్ళ జీవితాలు చూసినప్పుడు వీళ్ళు జ్ఞానవంతులు కారా? వీరి జీవితాలు జ్ఞానవంతంగా మనకు కనబడట్లేదా? ప్రియమైన దేవుడు, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోలేదు, వారి యజమానుల జీవితాలకి నష్టం కలిగలేదు, ఆ యొక్క కుటుంబాలకి ఆ వ్యక్తులు గౌరవ ప్రతిష్టలు తెచ్చిపెట్టారు, వారి యజమానులకి మేలుకరంగానే ఉన్నారే తప్ప కీడు కలిగించినట్లు కూడా ఇప్పుడు కనబడట్లేదు. లేదు, ఒకవేళ వాళ్ళు దోషంగా మాట్లాడినట్టు ఎక్కడ వాళ్ళ గురించి కూడా రాయబడలేదు. వారు ఒకవేళ వారి జాతికి పుట్టించడానికి కారకులు ఒకరైతే ఆ జాతిని రక్షించడానికి కారకులు మరొకరు అయ్యారు. ఇదిగో అక్కడ కూడా చూస్తే ఆశ్చర్యత్తు
అక్కడ ఉండేటువంటి పరిస్థితులందరికీ ఆ దేశాన్ని అంతటి కూడా ఆహారం పెట్టేటటువంటి ఒక తల్లిగా, ఆ ఆహారం పంచేటటువంటి తండ్రిగా యోసేపు గారు ఐగుప్తు దేశంలో మనకు కనబడుతున్నారు. అంటే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ దేని పిల్లలరా ఏ విధంగా వారి జీవితాలను కట్టుకున్నారు, ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకున్నారు. తనకి ఏదైతే స్థానాన్ని ఇచ్చాడు దేవుడు, ఎక్కడైతే స్థానం ఇచ్చాడు అంటే ఆమె తన తల్లిదండ్రుల కుటుంబం దగ్గర కట్టుకోలేదు. మరి ఎక్కడ కట్టుకుంది? తన భర్త దగ్గరకు వచ్చినటువంటి ఏ ఊరైతే ఆ ఊర్లో కట్టుకుంది. ఈ 3 ఊర్లకి సంబంధం లేదండి. 3 ఊర్లకి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదండి. ఒకటి ఐగుప్తు దేశం ఆశ్రయత అయితే, ఒకటి యూదా బెత్లెహేము ఇశ్రాయేలు దేశం అయితే, మరొకటి అన్యుల దేశమైనటువంటి ఆ యొక్క బబులోను దేశం. ముగ్గురు వ్యక్తులు ఒకరికొకరు తెలిసిన వారు కారండి. తెలిసిన వారు ఒక జాతి వారు మరి కాదండి. వీళ్ళు ముగ్గురు చేస్తూ కులాంతర వివాహాలు అంటారు చూడండి, అలాగే భార్య భర్తలు అయ్యారండి. కానీ కులగోత్రాలు అడ్డు రాలేదండి. జ్ఞానవంతురాలుగా తన యజమానుని ఘనపరచడానికి, అందరిని కూర్చోబెట్టడానికి, ఆ యొక్క యజమానునికి లోబడి ఉండటానికి, జ్ఞానం కలిగి తన ఇల్లు కట్టుకోవటానికి ఈ యొక్క కులాంతర వివాహాలు, ఆ వివాహాలు కాదండి. 2 మనసులు కలయికలో ఆ ప్రేమనురాగాలు మధ్యన దేవుడు ఉండాలి అండి. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేటట్టు వ్యక్తులు కడతారండి. అంటే దేవుడు కలిగిన వ్యక్తులుగా కలిగి ఉండకపోతే నువ్వు ఎక్కడైతే ఏ ఇంటికైతే వెళ్ళావో అత్తవారింటిగా, అక్కడ నీ జీవితం వాళ్ళ యొక్క కట్టడలు, వాళ్ళ యొక్క విధులు, వాళ్ళ యొక్క విధానాన్ని నేర్చుకొని ఆ ఇంటి గౌరవ ప్రతిష్టలు నిలబెట్టేటటువంటి స్త్రీకి ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నువ్వు జ్ఞానవంతురాలివి. అప్పుడే ఆ కుటుంబాన్ని పౌర ప్రతిష్ట నిలబెట్టిన వ్యక్తివి. అప్పుడే ఆ కుటుంబ పేరును మోసిన వ్యక్తిగా కనబడతావు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి తల్లిగా, మంచి ఒక ఆదర్శవంతం, ఒక నీతిని, ప్రబోధాన్ని నేర్పిన వ్యక్తిగా ఉండే వ్యక్తులుగా ఉండాలి. కానీ ఈ రోజున అనేక మంది జీవితాలు చూస్తే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి తగలబెట్టేసుకుంటున్నారు కదండి. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అక్కడేదో చేసేయాలి, అక్కడేదో మీకు గొప్పమైపోవాలి. ఎలా అవుతావు? వీళ్ళ గొప్పవాళ్ళు ఇలాంటి విషయాల్లో ఉన్నారంటే వీళ్ళే డిగ్రీ ఎలగబెట్టినటువంటి వాళ్ళు కాదు. ఏదో కాలేజీలో జ్ఞానం కొరకు యూనివర్సిటీలో చదివి జ్ఞానం సంపాదించుకున్నటువంటి వారు కాదు. ఆ లోక సంబంధించిన జ్ఞానం దేవుని యొక్క వాక్యానికి పనికిరాదు. ఏమండి, నీకు ఎన్ని ఆధిక్యతలు ఉంటాయి, అవి పక్కన పెట్టాల్సిందే. కనుక ఆ దేవుని జ్ఞానము ఎలా అవుతుంది స్త్రీకి లేదా మనుషుడికి, ఒక వ్యక్తికి అంటే క్రీస్తును కలిగి ఉండటమే ఇప్పుడు నేటి కాలపు మనకి జ్ఞానం అండి. క్రీస్తును కలిగి ఉండటమే, ఆ జ్ఞానమే క్రీస్తు. ఆ క్రీస్తులోకి ఎప్పుడే రక్షణ పొందుకు ఆయన ధరించుకున్నావో, ఆయనలోనికి వచ్చావో, క్రీస్తు బిడ్డగాను మార్చబడ్డావో, అప్పుడు దేవుడు తన కుమారుని క్రీస్తుని బట్టి నీకు ఆ క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆపాదిస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందుకుంటావు. ఆ జ్ఞానాన్ని బట్టి నీకు ఇచ్చినటువంటి ఆ కుటుంబ బంధుత్వంలో నీ స్థానం ఏంటి, నీ పరిస్థితి ఏంటి. అక్కడ ఒక్క వ్యక్తిని కానీ ఫెయిల్ అయ్యానంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యవస్థే దెబ్బతినేటువంటి కారకురాలైపోయి, మూఢురాలైపోయి, మూర్ఖురాలైపోయి, దేవుని శిక్ష గురవుతున్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మనం మరి స్త్రీలైనటువంటి వారు, కోడలుగా ఉన్నటువంటి వారు గ్రహించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్లాంటి మాటలు మీకు ఇప్పుడు చేదుగానే ఉంటుంది. ఏడవడు మన గురించి చెప్తున్నాడు కాదండి. బైబిల్ చెప్తున్న మాటను కొద్ది గ్రహిస్తారు అని నాకు తెలిసిన కొద్దిపాటి వివేచన, ఆలోచన పంచుకుంటున్నాను మీతో. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా క్రీస్తుని కలిగిన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమవుతాము ఈ విధంగా జ్ఞానవంతురాలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థితిని బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి ఏదైనా కానీ నువ్వు రాంగుగా చేసావంటే ఆ కుటుంబంలో ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తి ఎంతగా వీళ్ళందరినీ ఇలా చేసేసింది, ఎంత భయంకరంగా మాట్లాడేసి ఎంతగా ఉన్నటువంటి పరిస్థితులు అందుకు చిన్న భిన్నం చేసేసింది అని ఎంతగా వాపోతారు. అందుకు తెచ్చుకోవట్లేదు కదా నేను కోడలుగా. ఏమండి, ఒకసారి జ్ఞానం కలిగి కొద్ది ఓర్పుతో, సహనంతో నేను ఎందుకైతే దేవుడిది ఏర్పాటు చేసిన ఆ బంధుత్వానికి విలువనిచ్చి మనం ఉండేటువంటి రోజున నువ్వు ఉండ స్థానంలో ఒక జ్ఞానవంతురాలుగా, ఒక ఓర్పుమంతురాలుగా, ఒక వినయం కలిగిన వ్యక్తిగా, ఒక మంచి చక్కటి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉన్నటువంటి రోజున అవి వెంటనే రావో పేరు కొద్దిగా నీ నడక పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి బయట వాళ్ళు చెప్తానికి చూస్తారు. అంతేగాని నిన్ను బట్టి కుటుంబంతో అల్లరైపోతుంది అనుకోండి, వీళ్ళు వెళ్ళి బయట చెప్తారు ఈ కుటుంబీకులు, తర్వాత నీ అల్లరిని బట్టి ఆటోమేటిక్ బయట వాళ్ళు తెలుస్తుంది నువ్వు అనే ఇంట్లో ఆ పెత్తందారి చేయాలి అని, గయ్యలి అయి ఉండాలి అని, లేకపోతే మూర్ఖురాలుగా ప్రవర్తిస్తున్నావని ఆటోమేటిక్గా చెప్పగానే చెప్తుంది మన ప్రవర్తన. అటువైపు వద్దు. ఇప్పుడు మన జ్ఞానం కలిగే స్త్రీల గురించి మనం మాట్లాడుకున్నాం కనుక సోదరి ఒకసారి ఆలోచించి ఇక తర్వాత పితరులైనటువంటి వారు అందరూ కూడా ఈ విషయం కొద్దిగా బాగా గమనించి, పితరులైన వారు అందరూ కూడా ఎప్పుడు కూడా మరలా తిరిగి వివాహమైన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి ఇక్కడ కట్టి అక్కడే ఇది చేసుకొని ఎలాగంటే జ్ఞానంతో, ముందుసారి చెప్పిన జ్ఞానంతో కట్టుకున్నారు,
తన ఇంటికాడ కాదు, అత్తవారింటికి వచ్చిన తర్వాత కట్టుకున్నారు. ఎలాగంటే జ్ఞానంతో. ఎప్పుడు అంటే తన భర్తతో తాను సహవాసం చేస్తూ చక్కగా తన భర్తను ఉన్నత స్థితికి ఎక్కించి, అదే జ్ఞానం గల స్త్రీలు కట్టినట్లుగా కట్టి అనేక మంది పెద్దల ద్వారా తన యొక్క మనసుకి తన యొక్క విధానానికి గాయపరచబడకుండా యజమానుడైన గుర్తెరిగి లోబడి చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు జ్ఞానంతో ఇల్లు కట్టుకున్నారు. సో ఇశ్రాయేలీలు లేకపోతే ఆ పితరులైనటువంటి వారందరూ కూడా ఆ అమ్మగారింటిగా నుండి తిరిగి అత్తవారింటికి వచ్చిన తర్వాత ఎంత కష్టమైన ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా మరలా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. శారమ్మ గారు వెళ్ళా, రెబకమ్మ గారు వెళ్ళా, లేయా వెళ్ళా, రాహేల్ వెళ్ళా, దాసీలు వెళ్ళలేదు. ఇదిగో ఇప్పుడు చదువుకుంటున్నటువంటి వీరు కూడా వెళ్ళలేదు. కానీ ప్రియమ దేవుని పిల్లలరా, అక్కడే ఉండాలి. ఎక్కడైతే దేవుడిని ఏర్పాటు చేశాడో అక్కడే నీ జీవితంతో నీ ప్రవర్తనతో ఆ ఇంటిని కట్టాలి. నీ జీవితం ఆధ్యాత్మిక చెడు లేకుండా నీతి యథార్థతో జ్ఞానం కలిగి నువ్వు ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే నీ బ్రతుకు వల్ల నీకు నెమ్మది ఉండదు. నీ యజమానుడు సమాజంలో జ్ఞానవంతుడిగా లేకపోతే అనేక రకాల ప్రభావితమైన వ్యక్తిగా, గౌరవించదగ్గ వ్యక్తిగా ఉండడానికి అవకాశం లేదు. ఆ కుటుంబ వ్యవస్థను, ఏ ఇంట్లో గల ఆ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి నువ్వు ఒక దరిద్రురాలుగా ఇరిగే వచ్చిన తర్వాత చితుకుపోయిందన్నట్టుగా అనిపించుకుంటాం. ఎందుకు చెప్పు? దానివల్ల ఏం ఒరిగిపోయినట్టు అనిపించుకున్నావు? 1 కేజీ బంగారం వచ్చిందా నీకు? కంటుకురాలుగా కనబడి వాళ్ళందరికీ క్షోభకు గురయ్యి వాళ్ళందరికీ ఎగెనిస్ట్గా చేసిన పరిస్థితి నేను ఎత్తి మీద రాదు ఒకసారి. లేదు, నువ్వు కొలిసిన కొలతో నీకు కొలవడా దేవుడు? ఏమంటే కొద్దిగా ఓపు పడితే ఏమవుతుంటారు చెప్పండి? స్థానానికి మించి మాట్లాడుతూ ఎవరిచ్చారు మనకి? అంటే పరిస్థితిని బట్టి నీ ఇష్టం వచ్చిన మారిపోతావా? తప్పు కదా. అలా చేస్తున్నారా విఘ్నుడికి గమనించి ఏదో ఒకవేళ ఏదో సమస్య వచ్చింది ఎక్కడికెక్కడికో చెప్పేసి ఏదేదో మా ఆయన అలాంటి ఏంటండి? జ్ఞానం ఏముండట్టు మూర్ఖురాళ్ళగా చేసుకోవద్దు మనం. ఒకళ్ళు ఇక్కడ నుండి జరిగిపోయిందేమో, అదేమోకి నీకు అర్థం కాలేదేమో. ఇక్కడ నుండి అయినా జ్ఞానం కలిగిన స్త్రీగా దేవుడి చిత్తాన్ని అనుసరించేటువంటి బిడ్డలుగా ఇక చావో రేవో ఆ ఇంటి గౌరవ ప్రతిష్టల కొరకు నీ యజమాని యొక్క మేలు కొరకు క్షమ కొరకు వెళ్ళిన రోజున నీకేది తక్కువగా ఉండడానికి అవకాశం ఇవ్వడు దేవుడు. నీ స్థితి నువ్వు కాపాడుతుంటే ఎంత మూర్ఖుడైనా సరే ఏం చేస్తారో తెలుసా? తప్పనిసరిగా నేను ప్రేమించే అన్ని విషయాలు మీరు చేస్తారు. లోబడే తత్వం ఉండప్పుడు, ఆయన ప్రేమించే తత్వం నీకు ఉన్నప్పుడు. సో మీరు అనుకుంటారు పురుషులు మమ్మల్ని ఏమి అలా చేయరు కదా, ఇలా చేసేస్తారు అలా చేసేస్తారు. నిజమే, నేను కాదంట్లే. వీళ్ళు పెద్ద మంచోళ్ళు, పురుషులు పెద్ద గనులు మంచోళ్ళు నేను అనట్లే. నీ స్థితిని బట్టి బైబిల్లో వ్రాయబడిన స్థితి పురుషుడా నువ్వు మూర్ఖుడివి లేదా ఇది అని పరిస్థితి చెప్పకుండా నువ్వు ప్రేమించు అన్నాడంతే. నువ్వేం చేయాలంటే జ్ఞానం కలిగి నీళ్ళు కట్టుకొని నీకు చెప్పాడు కొన్ని మాటలు. ఎందుకంటే మా కుటుంబ వ్యవస్థ ప్రారంభం నుండి స్త్రీతోనే అక్కడ నుంచి స్టార్టింగ్ అయ్యి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడింది. ఏమండి? ఇబ్బంది పరిస్థితి. ఆ పరిస్థితి నుండి ఇక్కడ నుండి సరే జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అట్టి ప్రమాదం నీకు రాకుండా ఉంటుందని దేవుడైతే ఈ మాటలు రాయిస్తున్నాడు. ఇదిగో మహాజ్ఞాని సొలొమోను, నాకెవ్వరో జ్ఞానవంతులు ఉంటే నా కుటుంబం నా జీవితంలో ఎందుకు తగలాడితే కనుక జ్ఞానంగా తల్లి ఇల్లు కట్టినట్టుగా చక్కగా చెప్పారు. కనుక ఈ సమయంలో ప్రియ సోదరుడా, సహోదరి, నీ జీవితము ఎలా ఉందో ఒకసారి చూసుకో. జ్ఞానవంతురాలుగానే ఇల్లు కడుతున్నావా, లేకపోతే జ్ఞానం లేకుండా కట్టి మూర్ఖురాలాగా నువ్వు ఉంటున్నావా? నేనైతే కోరుకున్నది ఏంటంటే మూర్ఖురాలు కొన్ని విన్నావు. ఇప్పుడు జ్ఞానం గురించి 3 జీవితాలు చక్కగా ముందు పెట్టా. ఆశ్రయతను పెట్టా, ఋతుని పెట్టా, ఎస్తేర్ని పెట్టా. ప్రియమైన దేవుని పిల్లలరా, వీళ్ళు వివాహాలు ఒకరికొకరు బంధుత్వాలు కలిగినటువంటి వారు కాదు. ఈ 3 వివాహాలు అందరూ వాళ్ళ కుటుంబీకులు పెళ్ళిళ్ళు ఘనంగా ఏదేదో ఎక్కడెక్కడ చేసుకోలే. ఒకరికొకరు సంబంధాలైన పరిస్థితులు చేసుకున్న ఈ స్త్రీలు 3 ఇక ఆ పితరులైనటువంటి శారమ్మ గారు, రేపుగా వీళ్ళు వగైరా అందరూ ఆదర్శవంతమే కాదు అనట్లేదు. సో మనం కొద్దిగా ఆలోచించాం కనుక వాళ్ళకంటే మించిందేం కాదు. వాళ్ళు మంచి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని భర్తలో చూపించి చరిత్రలో నీకు నాకు ఒక ఆదర్శవంతులుగా స్త్రీలకు తగినట్లుగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన వారికి ఉంది. వాళ్ళు జ్ఞానవంతులే, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వారు కనగా వచ్చినటువంటి బిడ్డలతో మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నాం. ఏమండి? కనుక ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నిజంగానే జ్ఞానం కలిగే నీ జీవితంలో నీ బిడ్డలేడలా పరిస్థితులు ఎలా చేస్తున్నావా? లేకపోతే నీ జ్ఞానం లేకపోబట్టి నీ కుటుంబం ఈరోజు చిన్నభిన్నం అయిపోయిందేమో, అసలు నెమ్మది లేకుండా పోతుందేమో, వచ్చేదానికి అంటేదానికి లేకుండా పోతుందేమో, ఇప్పుడు గొడవలో సమస్య మధ్యన కొట్టుమిట్టాడుతున్నావేమో, అసలు ఎందుకు ఈ పరిస్థితి నాకు వస్తుందని గ్రహించకుండా ఎందుకు నా జీవితంలో తగలబడిపోతున్నాను ఏడుస్తున్నావేమో, లేకపోతే ఎందుకు చచ్చిపోతే పోలే ఈ జీవితం ఎందుకు వచ్చింది ఈ గొడవ అని అనుకుంటున్నామేమో. కరెక్ట్ కాదు. అక్కడ నుండే భయంకర శిక్ష స్టార్ట్ అవుతుంది. మరొక జీవితం ఉంది, ఇక్కడతో ముగింపు అయిపోలే. మనకి ఆత్మానుసారమైన జీవితం ఉంది మరొక లోకంలో. కనుక నేను చెప్పే ఒక మాట ఏంటంటే, జ్ఞానవంతురాలుగా జ్ఞానంతో నీకున్నటువంటి ఆపదలు, కష్టాలు, శోధనలు అన్నీ కూడా ఎలా నెగ్గాలో బాగా తెలుసు. ఎస్ఏ నడితే చెప్పింది ప్రమాదం వచ్చినప్పుడు.
రూతమ్మని అడిగితే చెప్పింది ఎలా చేయాలో, ఆ ఆశ్రయితను అడిగితే చెప్పింది ఆ పరిస్థితుల్లో తన భర్తతో ఏ విధంగా అన్ని తాళుకొని ఎలా ఏ విధంగా జ్ఞానవంతురాలుగా ఉందో చెప్పింది. వాళ్ళకి అన్ని సుఖాలు ఏం రాలే, అన్నీ ఏదో అంత తెచ్చిపెట్టేసి ఉన్నట్టుగా కాదు. వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో ఎదురైన వాటి అన్నింటిని సమన్వయంతో, జ్ఞానంతో, వారు ఓర్పుతో, సహనంతో, వినయంతో, విధేయతతో తన జీవితాన్ని కట్టుకొని ఆ ఉన్నటువంటి ఇంటి దగ్గర ఆ ఆ ఆ గృహానికి పేరు ప్రతిష్టలు తెచ్చి, ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ గణపరిచే మరి గౌరవ ప్రతిష్టలు తెచ్చి అక్కడే ఉండి జ్ఞానంతో ఇల్లు కట్టుకున్నారు కనుక వాళ్ళు జ్ఞానం గలవారు ఇల్లు కట్టినారు అంటానికి చక్కటి ఉదాహరణ. ఈ రోజున నేను మరి స్త్రీలైన మీ పరిస్థితులను చూసుకుని మరి అలా వ్యతిరేకంగా ఉంటే ఆయన చిత్తానుసారం సరి చేసుకుని కృప ఆత్మ తోడ్పడి దేవుడిని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో బిడ్డలు గమనించడం సహాయం చేయండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టినట్లుగా కొన్ని మాటలైతే మీరు నాకు చిన్న చిన్న ఆలోచన అయితే పంచుకున్న తండ్రి, ఆ వినిన బిడ్డలో వారిని మీరు బలపరుస్తూ నేను కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ భర్తను బట్టి అంతగా గణపరచబడతాను, అంతగా దీవించబడతాను, ఆ భర్తకి అంత మేలుకార్యం ఉంటాను, ఆ కుటుంబ గౌరవ ప్రతిష్టలను కాపాడుతాను, నేను నా కుటుంబ పరిస్థితులన్నీ వదులుకొని వచ్చింది ఇక్కడ సంపాదించుకుంటానికి, ఈ యొక్క గౌరవ ప్రతిష్టలు నిలబెట్టడానికి, ఆయన మేలుకార్యం ఉండటానికి అని గుర్తించే కృప ప్రతి స్త్రీకి ప్రసాదించమని, ఇంక మంచి చిత్తం మరొక కొన్ని మాటలతో రేపటి కాలం మేము ఉండటం చిత్తమైతే నడిపించమని, వినే బిడ్డలందరూ కూడా దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.